హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేసెస్ దట్ ఈస్ ఎగ్జామినేషన్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూ. అయితే చాలామందికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద డిఫరెంట్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అందులో కొన్ని డౌట్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు. 80 మార్క్స్ ఫర్ అకాడమిక్స్, 10 మార్క్స్ ఫర్ రీసెర్చ్, 10 మార్క్స్ ఫర్ టీచింగ్. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చాలామంది మైండ్లో డిఫరెంట్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే నేను ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఇది ప్రిస్క్రైబ్ చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక అఫీషియల్ రెగ్యులేషన్లో, ఆ ఫార్మాట్ని మీకు షేర్ చేస్తాను. ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో ఈ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. ఎస్పెషలీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఈ ఫార్మాట్ ఫాలో కాకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ని వయోలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ ఫార్మాట్ చూసిన తర్వాత మీరు మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోగలరు. సో 100 మార్క్స్కి ఎన్ని వస్తాయి? 80 మార్క్స్ ఫర్ అకాడమిక్ స్కోర్, 10 మార్క్స్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్స్, 10 మార్క్స్ ఫర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇందులో మొత్తం క్లారిటీ వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈ మొత్తం ఫార్మాట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో అదే నంబర్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ లింక్. దానిపైన క్లిక్ చేసి అకాడమిక్ పర్ఫార్మెన్స్ పీడిఎఫ్ అని మెన్షన్ చేయండి, లేదా మీరే గూగుల్ తీసి చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ టీచర్స్ అండ్ అకాడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ 2018 రెగ్యులేషన్, లేదా దాని యొక్క అమెండ్మెంట్ 2023 అని చూడొచ్చు. సో కంప్లీట్ ఫార్మాట్ అవైలబుల్లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మీరే ఈజీగా మీ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లో పేజ్ నంబర్ 107. సో ఒక్కసారి ఈ పర్టికులర్ ఫార్మాట్ని అబ్జర్వ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీరే మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ చూడండి ఒకసారి. Criteria for shortlisting of candidates for interview for the post of assistant professors in universities. అయితే ఇక్కడ 80+10+10 కేటగిరీస్లో ఏ రకంగా అలాట్ చేస్తారో ఒకసారి చెప్తాను చూడండి. మీ గ్రాడ్యుయేషన్, దాన్నే మనం అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం. సో BA, BCom, BSc, BBA, BZC, BTech ఇవన్నీ బ్యాచిలర్ డిగ్రీస్, దీన్ని గ్రాడ్యుయేషన్ అంటారు. సో అందులో వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒకవేళ అందులో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబోవ్ 80 ఉంటే మీకు 15 మార్క్స్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ అందులో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 60% నుండి 80% ఉంటే మీకు 13 మార్క్స్ యాడ్ చేస్తారు. అందులో మీ యొక్క పర్సంటేజ్ అంటే మీ అండర్ గ్రాడ్యుయేషన్లో పర్సంటేజ్ 55 to 60 మధ్యలో ఉంటే 10 మార్క్స్, 45 to 55 మధ్యలో ఉంటే 5 మార్క్స్ యాడ్ చేస్తారో. మీ అండర్ గ్రాడ్యుయేషన్లో మీరు ఏ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారో అందులో మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఈ పాటికి ఒక మైండ్లో క్యాలిక్యులేషన్ ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి సో దీన్ని చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఒక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మాత్రమే, దానికి లింకప్ అయి మీ పీజీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు మీరు PhD చేసుకుంటే ఈ రకంగా యాడ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఏ ఎలిజిబిలిటీతో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో అదన్నమాట. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీకు 80% మార్క్స్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చింటే, దానికన్నా ఎక్కువ వచ్చింటే మీకు అకాడమిక్ స్కోర్లో 25 మార్క్స్ యాడ్ చేస్తారు. సో మీకు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60 to 80% మార్క్స్ వస్తే 23 మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి అమ్మా, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. 55% నుండి 60% మధ్యలో ఉంటే 20 మార్క్స్. కానీ ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో SC, ST, OBC, నాన్ క్రీమీ లేయర్ పర్సన్స్ విత్ డిజబిలిటీకి వాళ్ళకి 50 ఉన్నా యాడ్ చేస్తారు 20 మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. 55 to 60 లేదా 50 to 60. ఇంతవరకు మనం తెలుసుకున్నది గ్రాడ్యుయేషన్, దాన్ని అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ రెండిట్లో ఎన్ని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మార్క్స్ ఆ రకంగా యాడ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏంటంటే ఎంఫిల్. ఎంఫిల్ చూడండి. ఎంఫిల్లో మీకు 60% కన్నా అబోవ్ మార్క్స్ వచ్చింటే 7, ఎంఫిల్లో మీకు 55 to 60% మధ్యలో మార్క్స్ వస్తే 5 మార్క్స్ యాడ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ PhD, చాలామంది ఇక్కడ PhD ఉన్న వాళ్ళకి
వచ్చేస్తుంది అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనిపైన ఒక సపరేట్ వీడియో వేసి నేను మొత్తం క్లారిఫికేషన్ ఇస్తాను. పిహెచ్డికి మ్యాక్సిమం మార్క్స్ 30. అయితే నాకు ఒక వ్యక్తి తెలుసు, అతని దగ్గర 2 పిహెచ్డీస్ ఉన్నాయి ప్లస్ ఎంఫిల్ కూడా ఉందన్నమాట. అయితే అటువంటి క్యాండిడేట్స్కి 30 + 7 67 యాడ్ చేయరండి. మీ దగ్గర ఒక పిహెచ్డి ఉందా, 2 పిహెచ్డీస్ ఉన్నాయా, 2 ఎంఫిల్స్ ఉన్నాయా, 5 పిహెచ్డీస్ ఉన్నాయా, డజంట్ మ్యాటర్, మ్యాక్సిమం మార్క్స్ 30నే. మీ దగ్గర ఒక పిహెచ్డి ఉన్నా, 2 పిహెచ్డీలు ఉన్నా, 3 పిహెచ్డీలు ఉన్నా, ప్రతి పిహెచ్డీకి 30 వేసుకొని 90 మార్కులు ఇవ్వరండి. మీ దగ్గర ఎన్ని పిహెచ్డీస్ ఉన్నా కూడా మ్యాక్సిమం మార్క్స్ 30 కన్నా ఎక్కువ దాటదు. ఈ రెగ్యులేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా నేను చూపిస్తాను. అయితే నా ఎగ్జాంపులే తీసుకుందాం. నా దగ్గర ఎంఫిల్ ఉంది, ఎంఫిల్లో 60% కన్నా ఎక్కువ ఉంది, పిహెచ్డి ఉంది. యాక్చువల్గా ఈ రూల్ని బేస్ చేసుకొని 7 + 30 37 రావాలి, కానీ మ్యాక్సిమం మార్క్స్ 30నే కాబట్టి నాకు కేవలం 30 అలాట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ నెట్ విత్ జేఆర్ఎఫ్, నెట్ స్లెట్. నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళకి 7 మార్క్స్, కేవలం నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 5 మార్కులు, స్లెట్ లేదా సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 3 మార్కులు. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీరు ఎన్ని నెట్ క్వాలిఫై అయినా, మీరు ఎన్ని స్టేట్ యొక్క సెట్ క్వాలిఫై అయినా, మీరు ఎన్ని నెట్ విత్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా మ్యాక్సిమం మార్క్స్ కలిపి ఇచ్చేది 7ఏ. లెటెస్ట్ టేక్ ఆస్పిరెంట్స్. కొందరు ఆస్పిరెంట్స్ ఏ రకంగా ఉంటారంటే, ఈవెన్ మీ ఆల్సో ఎలా ఉన్నారంటే, ఒక 4-5 స్టేట్ యొక్క సెట్ క్వాలిఫై అయ్యారు, నెట్ క్వాలిఫై అయ్యారు, నెట్ విత్ జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయ్యారు. అయితే ఎన్ని క్వాలిఫై అయినా కూడా ఈ రకంగా వేసుకుంటే, ప్రతి నెట్కి 5 వేసుకుంటే ఒక 20 వస్తుంది. సో సెట్కి ఇంకొక 3 వేసుకుందాము, సో జేఆర్ఎఫ్కి ఇంకో 7 వేసుకుందాము, ఇలా వేసుకుంటే 30-40 వస్తుంది. కాదు, మీకు నెట్ విత్ జేఆర్ఎఫ్, సెట్, స్లెట్ ఎన్ని స్టేట్స్ ఉన్నా కూడా మీకు ఇచ్చే మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే, ఈ కేటగిరీకి నెట్ విత్ జేఆర్ఎఫ్, నెట్, స్లెట్, సెట్కి మ్యాక్సిమం 7ఏ. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉందో, చాలామంది తెలంగాణ సెట్ని కన్సిడర్ చేస్తారా అంటున్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ సెట్ని కన్సిడర్ చేసేది తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్లోనే. ఆంధ్రప్రదేశ్ సెట్ని కన్సిడర్ చేస్తారో ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. అయితే ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు రాసింటారు చూసా సెట్, దానికి సపరేట్ ఇంపార్టెన్స్ ఉంది. అది కావాలంటే మీరు ఆర్టీఏ ఫైల్ చేసి దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. అది క్వాలిఫై అయ్యింటే మాత్రం 2 స్టేట్స్లో ఎలిజిబుల్. అయితే కండిషన్స్ అప్లై. అయితే ఇక్కడ మీరు నెట్ క్వాలిఫైర్ అనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ త్రూ అవుట్ ద కంట్రీ. సో దీనికి మ్యాక్సిమం మార్క్స్ 7ఏ మై డియర్ ఫ్రెండ్స్. అయితే రీసెర్చ్ పబ్లికేషన్స్, చాలామంది ఫోన్స్ చేసి మా దగ్గర ఈ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఆ పబ్లికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే రీసెర్చ్ పబ్లికేషన్స్ విషయంలో వెరీ క్లియర్ కట్ గైడ్లైన్స్ 2018లో యూజీసీ వాళ్ళు ప్రవేశపెట్టిన యూజీసీ కేర్ లిస్ట్, CARE, కన్సార్టియం ఫార్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ జర్నల్స్ లిస్ట్లో, ఆ జర్నల్స్లో పబ్లిష్ చేసింటేనే లేదా హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా రీసెర్చ్ ఎబిలిటీని హైలైట్ చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఆర్టికల్స్ ఉన్నా, మీ దగ్గర ఎన్ని స్కోపస్ ఉన్నా, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నా మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది మాత్రం 10ఏ. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో అతనికి దాదాపుగా 40 ఆర్టికల్స్ ఉన్నాయి, నాది అతని ఆల్మోస్ట్ సేమ్. ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది 10ఏ మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర 20 ఉందా, 30, 40 ఎన్ని ఉన్నా కూడా మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది 10ఏ. అయితే 2 మార్క్స్ ఫార్ ఈచ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్డ్ ఇన్ పీర్ రివ్యూడ్ ఆర్ యూజీసీ లిస్టెడ్ జర్నల్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ 10, దానికన్నా ఎక్కువ కాదు. అయితే చాలామంది రైస్ చేసిన డౌట్స్లో ఈ 2 ఉన్నాయండి. ఇప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది, వచ్చేసి డిఫరెంట్ లెక్చరర్స్, స్కూల్ టీచర్స్, వేరే డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ నాతో మాట్లాడి ఏం చెప్తున్నారంటే, డిఫరెంట్ డౌట్స్ రైస్ చేస్తున్నారు. అందులో ఏం చెప్పారంటే, సార్ మా దగ్గర ఒక జర్నల్ రెడీగా ఉంది, ఒక ఆర్టికల్ రెడీగా ఉంది, మేము పబ్లిష్ చేపిస్తాము, మా మార్క్స్ ఇస్తారా. అయితే ఇక్కడ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద యూజీసీ లిస్టెడ్ జర్నల్స్. ఇందులో కూడా డిఫరెంట్ జర్నల్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. సో మీది లెవెల్ సీనా, లెవెల్ బీనా, లెవెల్ ఏనా, లేకుంటే హై ఇంపాక్ట్ ఫ్యాక్టరా, స్కోపస్ ఇండెక్సా, ఈ రకంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అయితే కొన్ని ఆర్టికల్స్ మనం సబ్మిట్ చేసినప్పటికి కూడా వాళ్ళు 3 months రివ్యూ తీసుకుంటారు, దాని తర్వాత 3 months తర్వాత పబ్లిష్ చేస్తారు. సో మనం ఏ జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నాం దాని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కూడా చెక్ చేస్తే బెటర్. అయితే ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్,
కొందరు స్కూల్ టీచర్స్ ఎవరైతే ఎస్జిటి ఎస్ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా డౌట్ రైస్ చేశారు, మా ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేస్తారా, ఒకవేళ కౌంట్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్లో చేసిన ఎక్స్పీరియన్స్కి ఈక్వల్గా ఉంటుందా? అయితే 10 years స్కూల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, రెండు ఒకటేనా? ఇక్కడ చాలామంది డౌట్స్ రైస్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ సో దీనికన్నా ముందు ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్లో ఫాలో అయిన రూల్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి చెక్ చేయండి. ఆర్సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ అప్పుడు ఉన్న ఆ ఆర్గనైజర్స్ ఒక రూల్ ఫ్రేమ్ చేశారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది జూనియర్ కాలేజ్లో వర్క్ చేసిన వాళ్ళకి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో స్కూల్స్లో వర్క్ చేసిన వాళ్ళకి. అంటే నా అంచనా ప్రకారంగా ఇది జస్ట్ రఫ్ ప్రిడిక్షన్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా కన్ఫర్మేషన్ తెచ్చుకోండి. సో 1 year వర్కింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 years వర్కింగ్ ఇన్ జూనియర్ కాలేజెస్ ఈజ్ ఈక్వల్ టు 3 years వర్కింగ్ ఇన్ స్కూల్స్. ఈ రకంగా ఉండొచ్చు. అయితే దీనిపైన మళ్ళీ ఫర్దర్గా క్లారిటీ తెచ్చుకోవడం మనకు ఖచ్చితంగా కావాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ కొందరికి 20 years 30 years ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది 10. ఇక్కడ చూడండి పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ 2 marks ఫర్ 1 year ఈచ్. అంటే పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ కొందరి పిహెచ్డీస్ అయిపోయి 10 years అయిపోయి ఉంటుంది, 5 years అయిపోయి ఉంటుంది, వాళ్ళకి మ్యాక్సిమం అంటే 10 marks అలాట్ చేస్తారో, వాళ్ళకి 10 years ఉన్నా 15 years ఉన్నా 20 years ఉన్నా కూడా 1 yearకి ఈచ్ ఇయర్కి 2 marks. ఇందులో కూడా మనకు ఫర్దర్ క్లారిటీ నోటిఫికేషన్ పడిన తర్వాత తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇక్కడ మన నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే అవార్డ్స్. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ బాడీస్, గవర్నమెంట్ మీకు ఏమన్నా ఒక నేషనల్ అవార్డు ఇచ్చింటే అక్కడ మీకు 3 marks యాడ్ చేస్తారు. స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఏమైనా అవార్డు ఇచ్చింటే అక్కడ 2 marks యాడ్ చేస్తారు. కానీ ఈ రెండిట్లో మ్యాక్సిమం మార్క్స్ మీకు ఎన్ని అవార్డ్స్ అయినా రాని మ్యాక్సిమం మార్క్స్ మాత్రం 3 మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ క్లియర్గా దీని గురించి మెన్షన్ చేశారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంఫిల్ ప్లస్ పిహెచ్డి రెండు కలిపి మ్యాక్సిమం మార్క్స్ 30. సో ఎంఫిల్ ఉన్నా 2-3 పిహెచ్డీస్ ఉన్నా మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది 30, దానికన్నా దాటలేదన్నమాట. జేఆర్ఎఫ్ నెట్ సెట్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేది 7. అకాడమిక్ అవార్డ్స్ కేటగిరీలో మ్యాక్సిమం మార్క్స్ మీకే 3 ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తారో అందులో 80 marks మీ అకాడమిక్ స్కోర్. సో 80 marks మీకు అకాడమిక్ స్కోర్కి ఇస్తారు చూడండి. ఈ 80 marks అకాడమిక్ స్కోర్కి ఇస్తారు చూడండి. 80 marks అకాడమిక్ స్కోర్కి ఇస్తారు. రీసెర్చ్ పబ్లికేషన్స్కి మ్యాక్సిమం 10 marks, టీచింగ్ ఎక్స్పీరియన్స్కి మ్యాక్సిమం 10 marks. అయితే టీచింగ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి డౌట్ ఏదైతే ఉందో మళ్ళీ మనం ఫర్దర్ క్లారిఫికేషన్ తెచ్చుకోవడం బెటర్. అయితే ఇక్కడ మ్యాక్సిమం 10 marks మై డియర్ ఫ్రెండ్స్. ఈ బేసిస్ పైన 100 marksకి మన అకాడమిక్ స్కోర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఈ రిమైనింగ్ మార్క్స్ ఎగ్జామినేషన్లో ఇక్కడ పిహెచ్డి చేసుకున్న వాళ్ళకి ఒక 30 marks ఎక్స్ట్రా వస్తున్న విషయం ఏదైతే ఉందో అది చాలామంది కొంచెం బాధపడుతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే యూజీసీ ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో ఎటువంటి చేంజెస్ యూనివర్సిటీ చేయవు కాబట్టి ఇది స్టాండర్డ్. సో రాదర్ థింకింగ్ అబౌట్ దట్ మీరు మీ స్కోర్ని ఎగ్జామినేషన్లో ఏ రకంగా పెంచుకోవచ్చో అది ఆలోచించండి. ఎగ్జామినేషన్ అందరికీ ఒకటే కదా, నాలెడ్జ్ పరంగా మీరు పిహెచ్డి ఇప్పుడు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 monthsలో అయిపోతుందా? ఇంపాసిబుల్. మీరు ఎంత కష్టపడినా ఇట్ నాట్ పాసిబుల్. అయితే ఇక్కడ మీరు మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. మీ ఎగ్జామినేషన్లో మీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. అక్కడ 30 marksతో బ్యాలెన్స్ చేసుకొని ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చేస్తే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్యాలిక్యులేట్ academic performance, that is phase 2 of assistant professor selection process, examination, academic score. అయితే మనము ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక బ్యాచ్ ఏదైతే ఉందో పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి దానిపైన ఒక బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. విజేత 2.0 80+ మార్క్స్ని స్కోర్ చేసుకునే విధంగా టార్గెట్తో పేపర్ 1లో మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఆల్రెడీ 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. ఇంకొక బ్యాచ్ ఏదైతే ఉందో July 31st ఆర్గనైజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఈ పీడిఎఫ్ కావాలంటే సో అదే మెన్షన్ చేయండి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్ పీడిఎఫ్ అన్నా లేదా యూజీసీ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ అకాడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ రెగ్యులేషన్ 2018. సో ఇంత మెసేజ్ టైప్ చేయడం కన్నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ పీడిఎఫ్ అంటే నేను పంపించేస్తాను. అదే వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు బ్యాచ్ డీటెయిల్స్ అని చెప్తే అది కూడా పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్, పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ అనే బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అది మన వాట్సాప్ లింక్. సెకండ్ లింక్
సో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. థర్డ్ లింక్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఒక మంచి రేట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ అకాడమిక్ స్కోర్ ఎంత ఉండొచ్చు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. ఈ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మీరు యూజీసీ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరే క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రఫ్ ఫిగర్ వేయండి. అందులో ఒక 5 పాయింట్స్ ప్లస్ మైనస్ అవుతుంది, కానీ దట్ ఈజ్ యువర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మై డియర్ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 100. Thank you very much. This is Dr. Ahmad Basha signing off. We'll meet with many more videos. Take care of yourself. Wish you all the best for your future examinations, including assistant professor jobs. Jai Hind.